రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగర్ కల్పన ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మరి వైద్యులు కూడా లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కారణంగా ఇంకా కొన్ని రోజులు హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ కింద పెట్టి దాని తర్వాత అయిన ట్రీట్మెంట్స్ కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు. కాకపోతే ఒక అప్రాక్సిమేట్ రేంజ్ లో కూడా కల్పనను ఒక 2-3 డేస్ లో కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పుకోవాలి. సింగర్ కల్పన ప్రస్తుతం ఆమెకు ఆక్సిజన్ కూడా అందిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ కావడంతో ఊపిరితిత్తులు కూడా అన్నిట్లో బ్లాక్ అవ్వడంతో ఆమెకి ప్రాపర్ గా ఆక్సిజన్ కూడా అందట్లేదు. అండ్ ఇదే కారణంగా ఆక్సిజన్ ఇస్తూ చికిత్స అందించాలని కూడా డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మరో 2 రోజుల్లో కల్పన డిశ్చార్జ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం, తను కోలుకుంటుందా లేదా అని 2 రోజుల్లో ఇంకా డాక్టర్సే తేల్చాల్సిన విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే డిశ్చార్జ్ తర్వాత కేరళకు వెళ్లాలని నిర్ణయించుకుంది కల్పన. తన పెద్ద కూతురు దగ్గరికి కేరళకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ వివాదాలన్నీ కూడా కూతురు మాట వినట్లేదు, హైదరాబాద్కి వచ్చి చదువుకోవట్లేదు అన్న దానిపైన స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు కూతురు దగ్గరికే వెళ్తే వైద్యం కూడా అక్కడే జరుపుకుంటాను, అక్కడే చేసుకుంటానని కూడా కల్పన ఒక దృఢ నిర్ణయానికి వచ్చిందని చెప్పుకోవాలి. కేరళకు తన కూతురు దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ కూడా చేసుకోవాలని ఆలోచనలో సింగర్ కల్పన ఉన్నట్లు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఒక 2-3 డేస్లో డిశ్చార్జ్ అయిన తర్వాత కేరళకి ఎలా వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ కొనసాగిస్తారా, లేదంటే వెళ్ళిన తర్వాత ఇంకా క్షీణించిపోతుందా తన కూతురుతో ఉంటూ, లేదంటే ఇంకా బెటర్ అవుతుందా అన్న దానిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ ఘటన పైన మరింత ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి మా ప్రతినిధి సాగర్ లైన్ లో ఉన్నారు. సాగర్, చెప్పండి. సింగర్ కల్పన కేరళ కూడా వెళ్లాల్సి ఉంది. ఇంకో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత కేరళకి వెళ్తారు అని చెప్పుకుంటూ వచ్చారు. మరి కేరళకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పెద్ద కూతురు దగ్గర ఉంటారా, లేదంటే ఇంకా ఎవరి దగ్గరన్నా వెళ్ళి అక్కడ ఉండాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అక్కడికి వెళ్ళిన తర్వాత వైద్యం కొనసాగిస్తుండే ఉంటారా, లేదంటే ఇక్కడ వైద్యం పూర్తి చేశాక అక్కడికి వెళ్తారా? ఎస్లకి సింగర్ కల్పన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి వైద్యులు మరోసారి ప్రకటన చేసిన పరిస్థితి. అయితే 2 రోజుల క్రితం నిద్ర మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళిన అనంతరం కూడా తనను ఇటు భర్త ఇటు స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంది. ఎందుకంటే తనకు నిద్ర మాత్రలు వేసుకున్న నేపథ్యంలో దాదాపు 18 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్న నేపథ్యంలో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఒక రోజు మొత్తం ఆమెకు వెంటిలేటర్ మీద ఇటు వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం కూడా మొదట ఈ విషయాన్ని, ఈ ఘటనని, కల్పనకు సంబంధించిన మొత్తం ఇష్యూని కూడా ఆత్మహత్యాయత్నంగా పోలీసులు అనుమానించారు. కానీ ఇటు సింగర్ కల్పన స్టేట్మెంట్ తీసుకున్న అనంతరం, ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం నిన్న పోలీసులు, కేబిహెచ్పి పోలీసులు కూడా సింగర్ కల్పన స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం ఆమె భర్త ప్రసాద్ ప్రభాకర్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం ఆమె పెద్ద కూతురు స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే ఈ మొత్తం వివాదాలకు కారణం పెద్ద కూతురు కేరళలో చదువుకుంటున్న నేపథ్యంలో ఆమెను హైదరాబాద్ రప్పించి హైదరాబాద్లో కల్పనతో పాటు ఉంటూ ఎడ్యుకేషన్ కొనసాగించాలని ఆమె పలుమార్లు మా కుటుంబ సభ్యుల సమక్షంలోనే అడిగిన నేపథ్యంలో ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూతురుతో చిన్న చిన్న గొడవలు, విభేదాలు ఉన్న నేపథ్యంలో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై కేరళ నుంచి వచ్చిన అనంతరం కూడా స్లీపింగ్ టాబ్లెట్స్, దాదాపు 18 స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. దానిపైన క్లారిటీ కూడా ఇచ్చిన పరిస్థితి. సో తాజాగా లంగ్స్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన హెల్త్ అప్డేట్లో చూసుకుంటే కల్పనకు కొంత ఇన్ఫెక్షన్ అనేది ఇంకా తగ్గలేదు. వెంటిలేటర్ నుంచి తొలగించిన అనంతరం ఆక్సిజన్తో ఆసుపత్రి వర్గాలు ఇంకా వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తున్న నేపథ్యంలో లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గని నేపథ్యంలో ఆమెకి ఇంకా ఆక్సిజన్ ఇస్తూనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి కుటుంబ సభ్యులకు వివరించిన పరిస్థితి. అయితే ఈరోజు మధ్యాహ్నం ఆమెని కల్పనని డిశ్చార్జ్ చేసి కేరళకు ఫ్లైట్లో తీసుకెళ్లాలని చెప్పి మొదట కుటుంబ సభ్యులు భావించినప్పటికీ ఇటు వైద్యుల సలహా మేరకు, ఎందుకంటే మరో 2 రోజులు కూడా లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న నేపథ్యంలో కల్పనకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఉంది, ఆక్సిజన్తో పాటు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఫ్లైట్లో పేషెంట్తో పాటు ఇటు ఆక్సిజన్ సిలిండర్ని అనుమతించిన నేపథ్యంలో వైద్యులు కూడా సూచించారు. మరో 1-2 రోజులు కూడా ఇక్కడే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించిన నేపథ్యంలో దాన్ని విరమించుకున్నారు. కేరళకి వెళ్లేందుకు, అంటే కేరళకి ఫ్లైట్లో వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు దాన్ని రద్దు చేసుకున్నారు. మరో 1 రోజులు ట్రీట్మెంట్ ఇక్కడే తీసుకున్న అనంతరం కూడా కల్పనని కుటుంబ సభ్యులు కేరళకి తీసుకెళ్ళారు. ఎందుకంటే కేరళలో కల్పనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టి కొంత మనస్తాపానికి గురవుతున్న నేపథ్యంలో మరోసారి ఇక్కడ ఒంటరిగా తనను ఉండనివద్దని కుటుంబ సభ్యులు భావించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో 1-2 రోజులు ట్రీట్మెంట్ పూర్తి చేసుకున్న అనంతరమే, ఆమెకు పూర్తిగా కోలుకున్న అనంతరమే కల్పను మెడికేషన్ అనంతరం కూడా
కేరళకి ఫ్లైట్లో తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు భావించినట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద కూతురు వివాదానికి సంబంధించిన పులి స్టాప్ పెట్టేందుకు అక్కడ కుటుంబ సభ్యులందరూ తీసుకెళ్లి మరోసారి మాట్లాడేందుకు కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరో 1-2 రోజులు వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం పూర్తిగా ఆమె కోలుకున్న అనంతరమే ఇటు హైదరాబాద్ నుంచి కేరళకు కుటుంబ సభ్యులు తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడు కేరళకి వెళ్ళి పెద్ద కూతురు దగ్గర ఉంటుంది అంటున్నారే, కానీ తనకి 2 కుమార్తెలు అని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి 2 కుమార్తెల్లో చిన్న కూతురు ఎక్కడ ఉంటుంది? తన హైదరాబాద్ లో ఉంటుందా, లేదంటే తను కూడా అక్కతో పాటు కేరళలో ఉంటుందా? 2 కుమార్తెల దగ్గర తిరిగి వెళ్తున్నారు అనుకోవాలా, లేదంటే ఒక కూతురుని ఇక్కడ పెట్టి అక్కడ సరదాగా కొద్దిసేపు స్పెండ్ చేసి వైద్యం తీసుకున్న తర్వాత మళ్ళీ కల్పన ఇక్కడికి వచ్చేస్తారని అనుకోవాలా? అసలుకి జనరల్గా ఈమె కేరళలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళి వస్తుంటుంది. ఏదైనా ఈవెంట్స్ కానీ, ఏమైనా సింగింగ్కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ కావచ్చు, ఏదైనా టీవీ షోలలో పాల్గొనేందుకు హైదరాబాద్కి వస్తుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నివాసంలో రెగ్యులర్గా కల్పన ఉండదు. తన పిల్లలు కూడా కేరళలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల వద్దనే ఉంటారు. ఇటు పెద్ద కూతురు దయా మాత్రం అక్కడ కేరళలోనే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న నేపథ్యంలో ఆమెను హైదరాబాద్ రావాలని ఈమె కోరినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరి కేరళకు తీసుకెళ్లినంతరం కూడా మరోసారి కుటుంబ సభ్యులు ఆమె మనస్తాపానికి గురవుతున్న నేపథ్యంలో పిల్లల విషయంలో కొంత క్లారిటీ ఇచ్చిన అనంతరం ఆ 2 కూతుర్లు మరి కేరళలో ఉంటూ కల్పననే కేరళలో ఉంటూ ఎడ్యుకేషన్ కొనసాగిస్తుందా, లేదా హైదరాబాద్కి తీసుకొచ్చి వీరితో పాటు ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటారా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేరళలోనే ఇటు కుటుంబ సభ్యులు ఉంటున్న నేపథ్యంలో ఇటు పెద్ద కూతురుతో పాటుగా మరో 2 పిల్లలు, ఎందుకంటే మొదటి భర్త కుమార్తె దయాతో ఇటు రెండవ భర్త ప్రసాద్ ప్రభాకర్ ఎవరైతే 2018లో వివాహం చేసుకున్నటువంటి ప్రసాద్ ప్రభాకర్కి కూడా మరో 2 పిల్లలు ఉన్న నేపథ్యంలో వారి ఆలనా పాలన కూడా కల్పన కుటుంబ సభ్యులు చూసుకుంటున్న నేపథ్యంలో ఆ పిల్లలకు సంబంధించిన విద్యాభ్యాసం అంతా కేరళలో కొనసాగిస్తారా, మరి హైదరాబాద్కి కుటుంబ సభ్యులు అంతా ఒప్పించిన అనంతరం హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ కల్పనతో పాటు ఉంటూ కొనసాగిస్తారా అనేది కుటుంబ సభ్యుల అనంతరం, అంటే డిశ్చార్జ్ అనంతరం కల్పనతో కుటుంబ సభ్యులు చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి పెద్ద కూతురు ఖచ్చితంగా కేరళలోనే తన ఎడ్యుకేషన్ కొనసాగిస్తానన్న నేపథ్యంలో మరి కల్పననే కేరళలోనే ఉంటూ అంటే ఎడ్యుకేషన్కి ఆ పుల్లెలకు సంబంధించిన ఆలపనలు చూసుకోవాలని చెప్పి భావిస్తుందా అనేది చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి నిజాంపేటలో ఉన్నటువంటి నివాసంలో ఆమె రెగ్యులర్గా అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్స్, షూటింగ్స్ కానీ, టీవీ షోలో కానీ పార్టిసిపేట్ చేసేందుకు హైదరాబాద్ వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు భర్త కూడా చెన్నైలో బిజినెస్ వ్యాపారం ఉన్న నేపథ్యంలో మరి భర్త ఇటు కుటుంబ సభ్యుల నిర్ణయం అనంతరం కూడా కేరళలో కుటుంబ సభ్యులతో పాటు పిల్లలతో పాటు ఉంటుందా అనేది మనం చూడాల్సిన పరిస్థితి. డిశ్చార్జ్ అనంతరం కల్పనని కుటుంబ సభ్యులు కేరళకు తీసుకున్న అనంతరం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొంత కూతురు విషయంలో, పిల్లల విషయంలో కొంత మనస్తాపానికి గురవుతున్న నేపథ్యంలో కల్పనని ఒంటరిగా హైదరాబాద్లోని నివాసంలో ఉండనివ్వద్దు అని చెప్పి కుటుంబ సభ్యులు ఇటు భర్త కూడా భావిస్తున్న నేపథ్యంలో కేరళలోనే కొద్ది రోజులు ఇటు కల్పనని ఉంచిన అనంతరం ఆమె కొంచెం నార్మల్గా అయిన అనంతరం కూడా పిల్లల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. లక్కీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాగర్. ఎస్, అయితే ఇంకా పూర్తిగా కల్పన కోలుకోలేదని చెప్పాలి. సింగర్ కల్పన గత కొన్ని రోజులుగా మనస్తాపానికి కూడా గురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ప్రెషర్ వల్ల తట్టుకోలేక స్ట్రెస్లో ఆత్మహత్య యత్నం కూడా చేసింది. అంటే టాబ్లెట్స్ 18 నిద్ర మాత్రలు కూడా మింగింది. దాని తర్వాత ఇంకా ఇప్పటికీ కూడా పూర్తిగా సింగర్ కల్పన కోలుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నారు వైద్యులు అండ్ డాక్టర్స్. ఆక్సిజన్ అందించడానికి కారణం ఏంటి అంటే లంగ్స్ లోపల కూడా ఇంజెక్షన్ కారణంగా మరికొన్ని రోజులు కూడా ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందాలి అని కూడా చెప్పుకొచ్చారు. అంతే, ఇంకో 2-3 రోజులు కూడా కల్పనను డిశ్చార్జ్ చేసే అవకాశం కనిపిస్తుంది, కానీ గ్యారంటీ ఇవ్వలేమని కూడా డాక్టర్స్ చెప్పారు. డిశ్చార్జ్ తర్వాత కేరళకు వెళ్ళాలని నిర్ణయం కూడా కల్పన చాలా స్ట్రాంగ్గా తీసుకుందని కూడా డాక్టర్స్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. మరి కేరళలో తన కూతురు దగ్గర ఉంటూ ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఆలోచనలో కూడా కల్పన ఉంది అని కూడా డాక్టర్స్కి ఇప్పుడే చెప్పారు. మరి డాక్టర్స్ మాత్రం ఇంకో 2-3 రోజుల దాకా ఎక్కడికి వెళ్ళొద్దని అయితే అడ్వైస్ చేశారు. దాని తర్వాత ఒకవేళ 2-3 రోజుల్లో తన పొజిషన్ లేదంటే తన హెల్త్ స్టేటస్ బెటర్ అయితే మాత్రం వెళ్ళి అక్కడ కేరళలో ట్రీట్మెంట్ కూడా కొనసాగించుకునే నేపథ్యం అయితే కనిపిస్తోంది.